రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాజీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. సభ్య సమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. సీఎంను పరుష పదజాలంతో తిట్టిన అంబటిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బుచ్చయ్య చౌదరి. ఎందుకు రెచ్చిపోయారు తెలుగుదేశం శ్రేణులు? ముఖ్యమంత్రిని, గౌరవనీయమైన స్థానంలోని 4వ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని, సుదీర్ఘ రాజకీయ నాయకుడిని, దేశవ్యాప్తంగానూ ప్రపంచానికి గుర్తింపు నాయకుడిని బూతులు తిడతావా? ఏ విధంగా తిడతావు? నిన్ను నడి రోడ్డు మీద నరికేయాల్సిన అవసరం ఉంది. నిన్ను ఒకటే చెబుతున్నాం, శాంతిగా ఉండమని చెబుతారు మా నాయకుడు, గొడవలు వద్దని చెబుతారు, ప్రశాంతంగా ఉండమని చెబుతారు. అలాంటి నాయకుడు గతంలో ఆయన భార్యను అవమానించి ఏ విధంగా మీరు వ్యవహరించారో అసెంబ్లీ సాక్షిగా చూసాం. మళ్ళీ ఇవాళ నడి రోడ్డు మీద అంబటి రాంబాబుని ఆంబోతులు అంకెలేసినట్టుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో పెట్టిరేకపోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో బూతులు పెట్టడం, సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం, గోబెల్స్ ప్రచారం చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం, మతత్వాన్ని రెచ్చగొట్టడం, కులతత్వాన్ని రెచ్చగొట్టడం, ప్రాంతీయ విభేదాలను సృష్టించడం, అమరావతి మీద విషయం కక్కడం, పోలవరం మీద విషయం కక్కడం, ఇదే లక్ష్యంగా కొనసాగుతూ ఉంది ఈయన చర్యలు.